బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటలలోనే సిట్టు నోటీసులు ఇచ్చింది. ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నిన్న ఏంది అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రకరకాల చర్చ కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న సిట్టుకు సంబంధించి ఇచ్చిన ఆ పేపర్కు సంబంధించి ఒకసారి నేను ChatGPTని కొన్ని ప్రశ్నలు అడిగినా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న CRPC సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిను. ఏమనిచ్చిలు? సాక్షిగా విచారణకు హాజరు కావాలి. ఈ నోటీస్ అంటే ఏంటిదంటే ఇది అరెస్టు నోటీస్ కాదు, విచారణలో సహకరించడానికి హాజరు కావాలని పోలీసులను కోరుతూ ఏసీపీ జూబ్లీహిల్స్కు సంబంధించిన డివిజన్ ఆఫీస్లో హాజరు కమ్మని. ఈ కేసుకు సంబంధించింది క్రైమ్ నెంబర్ 243/2024. ఇది పంజాగుట్ట పిఎస్కు సంబంధించింది. ఇందులో సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. 166 కానీ 409 కానీ 427 కానీ 201 కానీ 120/B కానీ 34 కానీ. ఇది PDPP యాక్ట్కు సంబంధించింది. ఐటీ యాక్ట్ అంటే సెక్షన్లు ఇందులో 65 కానీ 66 కానీ 70కి సంబంధించి ఇవన్నీ కూడా పబ్లిక్కు సంబంధించిన సర్వెంట్ అంటే మిస్యూజ్ కానీ డేటా డాక్యుమెంట్కి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లన్నీ కూడా హరీష్ రావు మీద పెట్టిను. అయితే ఈ నోటీసులలో స్పష్టంగా ఏమున్నది? ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందులో నోటీసులు ఇచ్చి దాని వివరణ అడిగే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న సిట్టు నోటీసులు ఇచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తుంది అంటే 21/2026 ఉదయం 11 గంటలకు ఈరోజు ఏసీపీ ఆఫీస్కు రమ్మన్నది. ఇందులో ఏంటంటే ఈ సిట్టు విచారణకు వెళ్ళిన తర్వాత హరీష్ రావుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పితే వాటన్నింటిని కూడా ఒక స్టేట్గా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా విచారణ తర్వాత కూడా ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. అవసరం లేదని భావిస్తే మాత్రం పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి హరీష్ రావును తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు, లేదా మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే దీంట్లో నిందితునిగా చేర్చే అవకాశం ఉంది. అది ఇప్పటివరకు అయితే జరగలేదు. జరుగుతుందా జరగబోదా అనేది విచారణ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో 160 CRPC ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది అరెస్ట్ కాదు, కేవలం కంపల్సరీ హాజరు కావాలి. ఇది ఈ కేసుకు సంబంధించి ఏంటంటే న్యాయవాదితో కూడా హరీష్ రావు విచారణకు వెళ్ళే హక్కు అయితే ఉంటుంది. మరి న్యాయవాదితో వెళ్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే రాజకీయంగా ఏంటంటే రాజకీయ కోణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో 100కు 99.99% కూడా రాజకీయ ఎపిసోడే ఉన్నది అనేది చాలామంది అంటున్నారు. విచారణ అయిపోయేంత వరకు కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విచారణ అయిపోయేంత వరకు కూడా దీంట్లో ఒక స్పష్టత అనేది రాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడమా, దాంతోపాటుగా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ కోసం హాజరు కమ్మని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొకటి అంశం ఏంటంటే ఇప్పటి వరకైతే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులు అయితే ఉండవు. కేవలం అక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 100% కూడా అరెస్టు ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి రమ్మంటారు. ఎందుకు కాదు అంటే కూడా దీంట్లో కోణం ఉన్నది. చాలామంది CRPC 160 నోటీసులు అంటే ఇది సాక్షి సమాచారం ఉన్న వ్యక్తి ఇస్తాడు, లేదా నిందితుడిగా 41A నోటీసులు ఇస్తాను, లేదా ఇక్కడ 41A లేదు అంటే అరెస్ట్ ఉద్దేశం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే కేవలం విచారణలో భాగంగా మాత్రమే దీన్ని పిలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కోర్టు గైడ్లైన్స్ కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారం మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు న్యాయవాదితో హరీష్ రావు అటెండ్ అయితే సమాధానాలు ఇస్తే కూడా దీనికి ఎలాంటి అరెస్ట్ అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. ఎక్కడ అరెస్ట్ ఉంటుంది ఇది చాలామంది కూడా ఈ హరీష్ రావు కేసుకు సంబంధించి ఏదైతే ఈ కేసు విషయంలో తర్జన భర్జన పడుతారు. ఇక్కడ విచారణ హాజరు కాకపోతేనో ఆధారాలకు సంబంధించి సరైనవన్నీ అవన్నీ కూడా సరైనవని అవన్నీ రుజువు కావాలి. ఈ కేసుకు సంబంధించి నేరుగా కూడా పాత్ర ఉందా లేదా అని లోతుగా విచారించి అప్పుడు 41A నోటీసులు ఇవ్వడం కానీ లేదా కోర్టు అనుమతి తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇది రాజకీయ పెద్దలు ఎవరైతే ఉంటారో, రాజకీయాలలో చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఇలాంటిది ఏది కూడా వర్తించదు, ఉండకపోవచ్చు అరెస్టులకు సంబంధించి. ఎందుకంటే
ఇక్కడ మాజీ మంత్రిగా పనిచేయడం, ప్రస్తుతం ఎమ్మెల్యే కావడం, దాంతోపాటు చాలా వరకు కూడా విచారణ, స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లు, దాంతోపాటు లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, కొన్ని చట్టాలు కొన్ని రకాలుగా కూడా ఆ సెక్షన్లకు సంబంధించి రకరకాలుగా కూడా ఉన్న చట్టాలు వాటి అర్థాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంది అంటే, సెక్షన్లు ఐపీసీ సెక్షన్ ప్రకారం 166 చూద్దాం. ఇది ప్రభుత్వ ఉద్యోగి కానీ చట్టానికి విరుద్ధంగా కానీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే పబ్లిక్ ఏది సర్వెంట్కు సంబంధించి వాళ్ళ యొక్క పవర్ మిస్యూజ్కు సంబంధించిన ఆరోపణ మాత్రమే ఈ కేసులో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోటి ఈ కేసుకు సంబంధించి ఐపీసీ 409 అనేది కూడా ఉన్నది. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఆస్తి లేదా డబ్బు దుర్వినియోగం చేస్తూనే ట్రస్ట్ బ్రేక్ అంటే ఇది సీరియస్ యాక్షన్గా చెప్పవచ్చు. దాని తర్వాత ఐపీసీ 427 ఉన్నది. ఇది కావాలని అంటే ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తికి నష్టం కలిగించే విధంగా ఉంటే మాత్రమే దీన్ని డ్యామేజ్ టు ప్రాపర్టీ అంటారు. తర్వాత ఐపీసీ 201 ఇది ఏంటంటే నేరం జరిగిన తర్వాత కానీ ఆధారాలు దాచడం కానీ లేదా నేరస్తుని తప్పించడానికి సాయం చేయడం కానీ. దాంతోపాటు ఐపీసీ 125B ఈ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నేరం చేయాలని ప్లాన్ చేస్తే. ఐపీసీ 34 సో అందరూ కలిసి ఒకే ఉద్దేశంతో నేరం చేస్తే. దాంతోపాటు PDPPA అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ ఈ యాక్ట్కి సంబంధించి ఏంటి అంటే ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడం లేదా కఠిన శిక్షలు, జరిమానాలు ఇవన్నీ ఉంటాయి. యాక్టు 65 ఉన్నది. ఇది ఏంటంటే కంప్యూటర్ డేటా కానీ చట్టవిరుద్ధంగా చెడగొట్టడం. దాంతోపాటు యాక్ట్ 66 కూడా ఉన్నది. ఇలా ఇదేంటంటే హ్యాకింగ్ కానీ డేటా మిస్యూజ్ కానీ డిజిటల్ నేరాలకు సంబంధించింది. ఇక యాక్ట్ 70 ఉంది. ఈ యాక్ట్కి సంబంధించి ఐటీ యాక్ట్ ఇది. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన రక్షితకు సంబంధించిన కంప్యూటర్ సిస్టంలను అనుమతి లేకుండా ఉపయోగించడం. సో ఈ సెక్షన్లన్నీ కలిపి కూడా ఏం చెప్తున్నాయి, ప్రభుత్వ ఆస్తిని కానీ డేటాని కానీ అధికార దుర్వినియోగం కానీ ఆధారాల మార్పిడి అన్న ఆరోపణ కోణంలో మాత్రమే ఈ కేసు నడుస్తుంది. కాబట్టి ఇన్ని సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి పెద్దగా దీనికి సంబంధించి అరెస్టులు కానీ ఇతరత్ర జరిగే అవకాశం లేదు. రాజకీయ ఉద్దేశంతోనే నోటీసులు ఇవ్వడం, రాజకీయ ఉద్దేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది బీఆర్ఎస్ వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లీగల్గా చూస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశం ఏంది, మనం ఎంత డెప్త్గా చూసినా కూడా ప్రభుత్వ ఆస్తి కానీ డేటా కానీ దానికి సంబంధించి అధికార దుర్వినియోగం కానీ అధికార మార్పిడి కానీ అన్న కోణంలో మాత్రమే ఇది దర్యాప్తు జరుగుతుంది. ఏది హరీష్ రావు మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు అయిన సెక్షన్లకు సంబంధించి నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించింది ఇక్కడ మనం వాడే మొబైల్ కానీ ఆ డిజిటల్కు సంబంధించిన డేటాను కానీ డిలీట్ చేయడం కానీ మార్చడం కానీ దాచడం కానీ ఫార్మాట్ చేయడం కానీ ఏంటంటే ట్రాక్స్ పోయేలా చేయడం కానీ ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్గా చెడగొట్టడంగా పరిగణిస్తాను. ఈ ఫోన్ ట్యాంపరింగ్ అంటారు కదా, దానికి సంబంధించి అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ పోలీసులకు సంబంధించిన అనుమానం ఏంటిది అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే తీరులో ఉంటుంది కొన్ని అంశాలు. ఇక్కడ ఎఫ్ఐఆర్లను చూస్తే మాత్రం ఏమర్థమైపోతుంది, కొన్ని కీలకమైన మొబైల్ కానీ డేటాలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు అధికార కమ్యూనికేషన్ కానీ డిజిటల్ రికార్డులు కానీ వాటన్నింటినీ మార్చబడ్డాయా లేదా డిలీట్ చేయబడ్డాయా అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మరొక అంశం ఏముంటుందంటే ఇక్కడ డేటాకు సంబంధించి డిలీట్ కానీ డేటాకు సంబంధించి ఏమైనా ఫార్మేట్ చేశారా అంటే విచారణ మొదలైన తర్వాత ఫోన్లకు సంబంధించి రీసెట్ చేశారా, కాల్ లాగ్స్ కానీ దాంతోపాటు చార్ట్స్ కానీ తొలగించారా, లేకపోతే ఇదే కారణం. ఎందుకంటే ఇక్కడ ఐపీసీ 201 కానీ ఐటీ యాక్ట్కు సంబంధించి 65 కానీ 66 కానీ ఈ సెక్షన్లు అయితే వర్తిస్తాయి. సో ప్రభుత్వ సిస్టానికి సంబంధించి అధికార డేటాకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకంటే ఇందులో ఐటీ యాక్ట్కు సంబంధించి 70 కూడా ఉన్నది. ఇది కాస్త సీరియస్ యాక్షన్గా చెప్పచ్చు. ఏ సెక్షన్ ఫోన్ ట్యాంపరింగ్కి వర్తిస్తాయి అనేది కూడా మనందరికీ తెలిసింది. ఐపీసీ 201కు సంబంధించి నేరం తర్వాత కానీ లేదా ఆధారాలకు సంబంధించి నాశనం చేయడం కానీ. సో వీటన్నింటికి సంబంధించి ఏంటంటే పాత్ర ఏంది, మీదేమైనా పాత్ర ఉందా లేదా అనే కోణంలో మాత్రమే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఆ సిట్టు విచారణ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. అయితే ఇది విచారణకు సంబంధించిన ఏంది అంటే అక్కడ ఎదుర్కోవాల్సిన అంశానికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్పింది. అయితే హరీష్ రావుకు సిట్